డీటెయిల్స్ చూసేద్దాం. తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు ప్రజలు. వేకువజామునే లేచి ప్రజలు భోగి మంటలు వేస్తున్నారు. పల్లె పట్నం అనే తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు సంతోషంగా జరుపుకుంటున్నారు. హరిదాసులు, గంగిరెద్దులు, డీజే ఆటలు పాటలతో ప్రజలంతా సందడి చేస్తూ అక్కడ వాతావరణాన్ని అంతా కూడా ఆనందమయం చేస్తున్నారు. రాదు ఓకే వేరే రాదు తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. వేకువజామునే లేచి ప్రజలు భోగి మంటలు వేస్తున్నారు. పల్లె పట్నం అనే తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు సంతోషంగా జరుపుకుంటున్నారు. హరిదాసులు, గంగిరెద్దులు, డీజే పాటలతో సందడి నెలకొంది. ఆ ప్రాంతమంతా భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అప్పుడు రాదు ఓకే వేరే రాదు రైట్. ఆంధ్రప్రదేశ్లో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా వేకువజామునే లేచి భోగి మంటలు వేస్తూ ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులని ఆ మంటల్లో కాలుస్తూ సందడి చేస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీలందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. గుంటూరులో తాజా పరిస్థితిని మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ. సునీల్, ఏదైతే ఈరోజు భోగి సందర్భంగా కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కూడా ప్రజెంట్ నేనైతే రాజధాని ప్రాంతమైన మందరం దగ్గర ఉన్నాను. మందరం దగ్గర మరికొద్దిసేపట్లోనే పవన్ కళ్యాణ్ అదేవిధంగా కూడా చంద్రబాబు నాయుడు ఇక్కడికి వస్తారు. వచ్చి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని భోగి వేడుకల్ని వాళ్ళు ప్రారంభించడం జరుగుతుంది. ఈ వేడుకల కోసం అని చెప్పి పెద్ద ఎత్తున ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి కూడా ముఖ్యంగా రాజధాని ప్రాంతానికి సంబంధించినటువంటి వారందరూ కూడా రావడం జరిగింది. ఏదైతే అమరావతిని ఏకైక రాజధాని చేయాలనే సంకల్పంతోనే ఈ ప్రాంతంలో ఈ భోగి సంకల్పం అనేటువంటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి చర్చల అనంతరం ఈరోజు ఉదయం ఈ సంక్రాంతికి సంబంధించి ఈ భోగి వేడుకలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తంగా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి ఇక్కడ వచ్చేటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా గత 4.5 సంవత్సరాల నుంచి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు వివరిస్తూ కూడా భోగి సంకల్పం అనేటువంటి కార్యక్రమం ద్వారా కూడా ప్రతి గ్రామంలో కూడా జనసేన అదేవిధంగా టీడీపీ పార్టీకి చెందినటువంటి ఈ నాయకులు అక్కడ ఉన్నటువంటి
స్థానికులతో కలిసి 4.5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా రాష్ట్రం ఇబ్బందుల పాలైంది, ప్రజలు ఏ విధంగా దెబ్బతిన్నారు అనేటువంటి అంశం మీద చర్చ నడవాలనే ఉద్దేశంతోనే ఈ భోగి సంకల్పం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా రాష్ట్రం ఏ విధంగా గత 4.5 సంవత్సరాల నుంచి నష్టపోయింది అనేటువంటి అంశాన్ని పూర్తి స్థాయిలో కూడా అవగతం చేసే విధంగా ఈ పండుగని పురస్కరించుకొని, సంక్రాంతికి శోభను పురస్కరించుకొని ఈ కార్యక్రమాలు ఏర్పాటు జరిగింది. నిన్నటి నుండి జరిగినటువంటి చర్చలు ఏవైతే ఉన్నాయో, నిన్న జరిగినటువంటి చర్చలు ఫలితంగా కూడా అటు టీడీపీ ఇటు జనసేన కలిసి ఉమ్మడిగా కూడా వెళుతున్నటువంటి సందర్భంలో నిన్న జరిగినటువంటి కార్యక్రమం ద్వారా భేటీ ద్వారా మొత్తంగా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఒక అవగాహనకి రావడం జరిగింది. ఈ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ పండగ అయిన 2 రోజుల తర్వాత మొదటి లిస్ట్గా కూడా దీనికి సంబంధించి ఎవరైతే ఈ అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక అనేది జరిగింది. ఆల్రెడీ కూడా వడపోత కార్యక్రమం అయితే జరిగింది. అదేవిధంగా కూడా దీనికి సంబంధించి మొత్తంగా కూడా ఇక్కడ అభ్యర్థులని మొదటి లిస్ట్ అనేది ఇవ్వటం అనేది 2 రోజుల తర్వాత జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఇక్కడ ఈ మొత్తం జనసేన అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు అయితే మాత్రం పూర్తి జోష్లో ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రజెంట్ మనం మందడం దగ్గర ఈ జరుగుతున్నటువంటి సంక్రాంతి శోభ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఉన్నాము. మరికొద్దిసేపట్లో అంటే వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే 7:30 కల్లా ఇక్కడికి పవన్ కళ్యాణ్, చంద్రబాబు రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ కొంత ఈ మంచుగా ఉండటం, అదేవిధంగా కూడా క్లౌడీగా ఉండటంతో మరికొద్దిసేపు ఆలస్యం అయ్యే పరిస్థితి అయితే ఉంటుంది. ఇక్కడ సంక్రాంతి అనగానే రంగబల్లులు, రంగురంగుల పతంగులు, భోగి మంటలు కి సంబంధించి అన్నిటినీ కూడా ఇక్కడ ఆవిష్కరించే విధంగా కూడా ఒక మినీ విలేజ్ లాగా కూడా ఈ ప్రాంతాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ వచ్చేటువంటి వివిధ ప్రాంతాల నుంచి మొత్తంగా 29 గ్రామాలకు సంబంధించి ఏదైతే ఈ రాజధాని ప్రాంతానికి సంబంధించి 29 గ్రామాలు ఉన్నాయి. 29 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ఇక్కడికి రావటం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఇక్కడ ఈ ఏర్పాట్లన్నీ కూడా చాలా చురుకుగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్లో ఇక్కడికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, అదేవిధంగా కూడా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇక్కడికి వస్తారు. దాన్ని పురస్కరించుకొని కూడా ఇప్పటికే ఇక్కడికి పూర్తి స్థాయిలో కూడా అమరావతి రైతులు, అదేవిధంగా కూడా అమరావతి ప్రాంతానికి చెందినటువంటి ఈ మామూలుగా ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. మరికొద్ది సేపట్లోనే ఇక్కడికి ఇరు పార్టీల అధ్యక్షులు కూడా వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ ఇక్కడ ఏ విధంగా ఈ జనసేనకి సంబంధించి, అదేవిధంగా కూడా టీడీపీకి సంబంధించి అన్ని కంబైన్డ్గా కూడా ఇక్కడ ఫ్లాగులు కూడా ఆవిష్కరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే ఇదే ఈ మరికొద్ది సేపట్లో అంటే ఒక 1 అవర్లో రవికృష్ణ అయితే ముఖ్యంగా ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి భోగిమంటల్లో ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే ప్రజా వ్యతిరేక ప్రతులు ఉన్నాయో ఆ ప్రతులను కూడా అందులో దహనం చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇరువురు నేతలు కలయికతో ఈరోజు కొన్ని కీలక అంశాలను కూడా ప్రజల ముందు పెట్టే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. సో అక్కడ ఆ పరిస్థితులు ఏమైనా కనబడుతున్నాయా? అంటే ఇక్కడ ఆల్రెడీ కూడా భోగి మంటలు అనేది వేయటం అనేది జరుగుతుంది. భోగి మంటలకు సంబంధించి ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకంగా కూడా ప్రభుత్వం ప్రజల వ్యతిరేకంగా తీసుకున్నటువంటి ఏవైతే జీవోలు ఉన్నాయో ఆ జీవులకు సంబంధించి ఆ జీవులకు ప్రతులు ఏవైతే ఉన్నాయో ఆ జీవో ప్రతులన్నింటినీ కూడా ఆ భోగి మంటల్లో కూడా దహనం చేసేటువంటి అయితే ఉంటుంది. అదేవిధంగా కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ భోగి మంటల్లో ఆ జీవోప్రతులు ప్రజలకు ఇబ్బందులు పడుతున్నటువంటి జీవోప్రతులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దహనం చేసే పరిస్థితి ఉంటుంది. కంపల్సరీగా కూడా ఇప్పటికే అమరావతిని ఏకైక రాజధానిగా చేయాలి అని చెప్పి 3 రాజధానులకు సంబంధించి జీవో ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ జీవోప్రతులను, అదేవిధంగా కూడా లిక్కర్కి సంబంధించి, శాండ్కి సంబంధించి ఈ జీవోలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇక్కడ ఈరోజు జరిగే భోగి మంటల కార్యక్రమంలో కూడా వాటిని దహనం చేసేటువంటి పరిస్థితి అయితే
ఉంటుంది. ఇప్పటికే అమరావతికి సంబంధించి అమరావతి రైతులు ఎవరైతే ఉన్నారో అమరావతి రైతులైతే మాత్రం ఇక్కడికి పెద్ద ఎత్తున కూడా చేరుకోవడం జరుగుతుంది. అమరావతి ప్రాంతాన్ని మూడు రాజధానులు అంటూ ఇక్కడ ఈ రాజధానిని కిల్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ప్రజెంట్ ఏకైక రాజధానిగా ప్రజల్లో ఏదైతే ఇక్కడ ఉన్న భావోద్వేగం ప్రకారం అమరావతిని ఏకైక రాజధానిగా చేయాలని చెప్పి కోరుకుంటున్న నేపథ్యంలో దానికి అనుగుణంగానే తమ పార్టీ వచ్చినటువంటి నేపథ్యంలో తాము అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ మిత్రపక్షాలు రెండు కలిసి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కూడా ఇక్కడ అమరావతిని ఏకైక రాజధానిగా కూడా ఏర్పాటు చేసే దిశగా కూడా ముందుకు వెళతామనే ప్రపోజల్ చేస్తూ కూడా ఇక్కడ దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి సంక్రాంతి శోభ ఏదైతే ఉందో దాంట్లో గట్టిగా కూడా చెప్పేటువంటి అవకాశం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. సునీల్, రైట్, కీప్ అప్డేటింగ్ అస్ రవికృష్ణ. థ్యాంక్ యూ. తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు ఘనంగా జరుగుతుంటాయి. అయితే వేకువజాము లేచి ప్రజలు భోగి మంటలు వేస్తున్నారు. పల్లె పట్నం అనే తేడా లేకుండా తెలుగు రాష్ట్రాల్లో భోగి వేడుకలు సంతోషంగా జరుపుకుంటున్నారు. హరిదాసులు, గంగిరెద్దులు, డీజే పాటలతో సందడి నెలకొంది. రైట్, తెలంగాణలో కూడా భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సంక్రాంతి శోభ తెలంగాణలో కూడా విరుస్తుంది. దీనికి సంబంధించి వరంగల్లో ఉన్నటువంటి తాజా పరిస్థితిని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. సునీల్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అమరా నడుస్తున్నాయి. సంక్రాంతి సంబరాల సందడి కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఊరు, వాడ, పట్టణం, పల్లె అంతా కూడా తెల్లవారుజాము నుంచే భోగి మంటలు వేస్తూ సందడిగా పండుగలు జరుపుకునే పరిస్థితి కనబడుతోంది. హన్మకొండ జిల్లా కమలాపూర్ లో ప్రగతి యూత్, ప్రగతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా భోగి వేడుకలు నిర్వహించారు. రావి చెట్టు దగ్గర భోగి మంటలు పెట్టి యువకులు, మహిళలు, యువకులంతా కూడా సందడి చేసినటువంటి పరిస్థితి. భోగి మంటల చుట్టూ ఆటపాటలతో సందడి చేస్తూ ఉత్సాహంగా గ్రామస్తులంతా పాల్గొన్నారు. ఇదే విధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఊరు, వాడ, పల్లె, పట్టణం అంతా తేడా లేకుండా భోగి మంటలలో యువకులు కావచ్చు, గ్రామస్తులంతా సందడిగా పాల్గొనే పరిస్థితి కనబడుతుంది. ఇటు మహిళలు, చిన్నారుల యువకుల ఆటపాటలతో కూడా ప్రతి వాడవాడలా కూడా సంక్రాంతి సంబరాలు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గ్రామస్తులు పాతకర్ర సామాగ్రి భోగి మంటల్లో పాత వస్తువులు కావచ్చు ఇవన్నీ కూడా భోగి మంటల్లో వేసి పూజా కార్యక్రమాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి ఇప్పటి వరకు అంతా కూడా భోగి మంటలు కనిపిస్తే ఇప్పుడు మళ్ళీ అంతా మహిళలు, యువతులంతా కూడా ముగ్గులో వేస్తూ కళాకారులతో ముగ్గుల సంక్రాంతి సంబరాన్ని జరుపుకున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పలు పార్టీల నాయకులు కావచ్చు, స్వచ్ఛంద సంస్థల నాయకులు, సంబంధించిన
యూత్ సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ వారు కావచ్చు, ఇటు పార్టీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, మంత్రులంతా కూడా వారి వారి ఇంట్లలో వారి ఆఫీసుల దగ్గర సంబంధించినటువంటి భోగి మంటలు వేస్తూ సంక్రాంతి సంబరాలు జరుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కామన్ గా సంక్రాంతి అంటేనే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో భోగి మంటలు కావచ్చు, ఇటు కోడి పందాలు కావచ్చు, ఈ ఎక్కువ సంక్రాంతి శోభ ఉంటుందని చర్చ జరుగుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని ప్రాంతాలలో భోగి మంటలు వేస్తూ సంక్రాంతి సంబరాన్ని జరుపుకునే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సునీల్. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ. What for? I live there. I have a room under 154. Papers? All right.